ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం ప్రమాదం సంభవించింది. టెర్మినల్ 1 వద్ద రూఫ్ కుప్పకూలి 6గురు గాయపడ్డారు. గురువారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి రూఫ్ కూలి అక్కడే పార్క్ చేసి ఉన్న వాహనాలపై పడింది. దీంతో టెర్మినల్ 1 నుంచి రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు చెక్ ఇన్ కౌంటర్లను మూసివేసినట్లుగా ఢిల్లీ విమానాశ్రయ అధికార ప్రతినిధి తెలిపారు. శుక్రవారం ఉదయం 5:30 సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో క్యాబులతో సహా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం ప్రమాదం సంభవించింది. టెర్మినల్ 1 వద్ద రూఫ్ కుప్పకూలి 6గురు గాయపడ్డారు. గురువారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి రూఫ్ కూలి అక్కడే పార్క్ చేసి ఉన్న వాహనాలపై పడింది. దీంతో టెర్మినల్ 1 నుంచి రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు చెక్ ఇన్ కౌంటర్లను మూసివేసినట్లుగా ఢిల్లీ విమానాశ్రయ అధికార ప్రతినిధి తెలిపారు. శుక్రవారం ఉదయం 5:30 సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో క్యాబులతో సహా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం ప్రమాదం సంభవించింది. టెర్మినల్ 1 వద్ద రూఫ్ కుప్పకూలి 6గురు గాయపడ్డారు. గురువారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి రూఫ్ కూలి అక్కడే పార్క్ చేసి ఉన్న వాహనాలపై పడింది. దీంతో టెర్మినల్ 1 నుంచి రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు చెక్ ఇన్ కౌంటర్లను మూసివేసినట్లుగా ఢిల్లీ విమానాశ్రయ అధికార ప్రతినిధి తెలిపారు. శుక్రవారం ఉదయం 5:30 సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో క్యాబులతో సహా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.